ఫైర్ ఇన్సిడెంట్ జరగకుండా ఎన్ని ప్రికాషన్స్ వీలైతే అంత తీసుకోవాలి. ఒకసారి మంటలు మొదలైన తర్వాత ఆపడం అనేది డిఫికల్ట్. ఓకే, ఫైర్మెన్ కష్టపడతారు, ఆపడానికి ప్రాణాలొడ్డి పోరాడతారు. కానీ ఇప్పుడు మీరు అక్కడ జీడిమెట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లో హండ్రెడ్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ మెటీరియల్ ఉన్నది అక్కడ. మీరు పెట్రోలియం ప్రోడక్ట్స్ మీకు ఎప్పుడైనా చూసుంటారు, ప్లాస్టిక్ తయారు చేసేటటువంటి పెట్రోలియం ప్రోడక్ట్ ఒకసారి అంటుకుంటే సో దాంట్లో మనం కూడా టన్నుల కొద్ది మెటీరియల్ వేస్తే తప్ప ఆగదు అది. ఒకటి. రెండవది ఏంటంటే ఆ సిచ్యువేషన్లో ఇట్ ఈస్ జస్ట్ డిఫికల్ట్. మనం ఏంటంటే ఫైర్ పక్కకు స్ప్రెడ్ కాకుండా మొత్తం బర్న్ అయ్యే వరకు దాన్ని అలౌ చేస్తారు, పక్కకు స్ప్రెడ్ కాకుండా. దీస్ ఆర్ ఆల్ టాక్టిక్స్. ఫైర్ ఎట్లా ఫైట్ చేయడం అనేది ఇంకా ఆఫీసర్స్, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఆ సిచ్యువేషన్ బట్టి మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మెటీరియల్ ఉన్నది కదా, ఆర్పినా కానీ మెటీరియల్ వల్ల వాళ్ళకి ఎవరికి లాభం లేదు, ఎందుకంటే అది కరిగిపోవటం, ఖరాబ్ అయిపోతుంది. ఆర్పడానికి విపరీతమైన వాటర్ కానీ, తర్వాత టన్స్ ఆఫ్ మెటీరియల్ ఏది పౌడర్ అది ఫోమ్ కానీ అది వేయాలి. ఈవెన్ దెన్ దెర్ ఇస్ నో గ్యారంటీ. సో ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే సిచ్యువేషన్ బట్టి వి అలౌ దట్ మెటీరియల్ టు బర్న్, కంట్రోల్డ్ బర్నింగ్ అంటారు అది. సో దీస్ ఆర్ ఆల్ ది టాక్టిక్స్. ఫైర్మెన్ ఏ విధంగా చేస్తారనేది వాళ్ళకి మాన్యువల్ ప్రకారము, తర్వాత ఎక్స్పీరియన్స్ ప్రకారము హ్యాండిల్ చేస్తారు. అది బేసికలీ ప్రొడక్షన్ ప్రాసెస్లో షార్ట్ సర్క్యూట్ అంతే, అక్కడ ఎలక్ట్రికల్ ఆరిజిన్. బట్ వాళ్ళు ఐడెంటిఫై చేసేసరికి పెట్రోలియం మెటీరియల్ కాబట్టి, పెట్రోలియం ప్రోడక్ట్స్ కాబట్టి ఫాస్ట్గా అంటుకుంది. లేదు, ముందు అపాయింట్ చేసుకొని మన దగ్గర ట్రైనింగ్ పంపిస్తారు. ఐదర్ వే, మేము ట్రైనింగ్ అయిన వాళ్ళు కొంతమందికి ఇచ్చుకుంటారు. ఇట్ ఈస్ అప్ టు దెమ్ హౌ దే ఆర్. స్పెసిఫిక్ క్రైటీరియా ఏం లేదు. వాళ్ళు దే షుడ్ బి ట్రైన్డ్ అంతే. ట్రైనింగ్ ఇన్ ఫైర్ ఫైటింగ్. జనరల్లీ ఇప్పుడు ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ మనం ఇది ఫైర్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే దాంతోపాటు ఈ సెక్యూరిటీ ఏజెన్సీస్ కానీ మెయింటెనెన్స్ కంపెనీస్ ఉంటాయి. మీ కంపెనీ పేరేంటి? మెయింటెనెన్స్ కంపెనీ సిబిఆర్ఈ అని ఒక కంపెనీ ఉంది. దెర్ ఆర్ సమ్ రెప్యూటెడ్ కంపెనీస్. వాళ్ళు ఏంటంటే ఫైర్ ఫైటింగ్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చుకుంటారు. సిబిఆర్ఈ, ఇంకా కొన్ని పేర్లు చెప్పండి. జేఎల్ఎల్. సో అట్లా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. మీరు గమనిస్తే కొంత పెద్ద కంపెనీస్కి పోయినప్పుడు యూనిఫామ్లో కనిపిస్తుంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిఫామ్లో. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు. దే ఆర్ ప్రొఫెషనల్స్. ఏది సెక్యూరిటీ, తర్వాత ఫైర్ కానీ, తర్వాత మిగతా మెయింటెనెన్స్, ఇట్లాంటి వాటిల్లో ప్రొఫెషనల్ కంపెనీస్ ఉన్నాయి. అంటే జనరల్గా ఏంటంటే మనం వీ డోంట్ కమ్ అక్రాస్ దీస్ పీపుల్ కాబట్టి అవగాహన అంత ఛాన్సెస్ తక్కువ ఉంటాయి మనకి. సో ఇది ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు. తర్వాత ఫైర్ ఇన్సిడెంట్ కాగానే ఎస్కేప్ అయ్యే దానికోసం ఫైర్ టవర్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి బిల్డింగ్లో కూడా. కమర్షియల్ డిపెండింగ్ అపాన్ ది ఫ్లోర్ ఏరియా వన్ అయితే పక్కా ఉంటుంది. రెండవదా మూడవదా అనేది బిల్డింగ్ సైజుని బట్టి నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం ఉంటుంది. సో ఈ ఫైర్ టవర్లో ఫస్ట్ ఎంటర్ కాగానే ఒక చిన్న లాబీ ఉంటుంది. లాబీలోంచి అక్కడే ఫైర్ లిఫ్ట్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఒక ఫైర్ డోర్లోంచి పోతే స్టేర్ కేస్ ఉంటుంది. సో ఎవరైతే దిగగలరో ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు లాబీలోకి పోయి ఫైర్ అలారం నొక్కేసి దెన్ దే షుడ్ గెట్ డౌన్, ఎస్కేప్ ఫ్రమ్ ది బిల్డింగ్. బేసికలీ ఎస్కేప్ ఫ్రమ్ ది బిల్డింగ్, దట్ ఈస్ ది కాన్సెప్ట్. నా ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ మిగతా లిఫ్ట్లన్నీ ఆగిపోతాయి ఎక్సెప్ట్ ఫైర్ లిఫ్ట్. ఫైర్ లిఫ్ట్ని ఫైర్మెన్ కెన్ ఆపరేట్, లోపల నుంచి టాక్ బ్యాక్ సిస్టమ్ అవన్నీ కూడా ఉంటాయి. ఆపరేట్ చేసి ఎవరైతే లిఫ్ట్ మెట్ల మించి దిగలేకపోతున్నారో వాళ్ళని లిఫ్ట్లోంచి కిందికి తీసుకుపోతారు. తర్వాత ఫైర్ ఫైటింగ్కి ఏదైనా ఎక్విప్మెంట్ పైకి తీసుకుపోవడానికి కానీ దేనికైనా కానీ ఆ లిఫ్ట్ దానికి ఆల్టర్నేట్ పవర్ సప్లైస్ ఉంటాయి కంటిన్యూ. అన్ని లిఫ్ట్లకి కూడా ఉంటాయి. బట్ దీనికి ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఉంటుంది. సో అందుకోసం దాన్ని ఫైర్ లిఫ్ట్ అంటారు. పెద్ద లిఫ్ట్ సైజ్ కూడా పెద్దగా ఉంటుంది. సో దీస్ ఆర్ ది లైఫ్ సేఫ్టీ సిస్టమ్స్ అన్నమాట బిల్డింగ్స్లో ఉండేటటువంటివి. సో ఎక్సెప్ట్ స్వప్నలోక్ మిగతా బిల్డింగ్స్ అన్నీ కూడా నాన్ హై రైజ్ బిల్డింగ్స్. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఫైర్ యాక్ట్లో
ఎన్ఓసి సిస్టమ్ ఈజ్ దేర్ ఓన్లీ ఫర్ ది హై రైజ్ బిల్డింగ్స్. నాన్ హై రైజ్ బిల్డింగ్స్కి ఎన్ఓసి సిస్టమ్ లేదు కాబట్టి దే డోంట్ కమ్ టు అస్. సో బేసికల్లీ ఆ అకౌంట్ అనేది మనకి తెలియదు, అదొక బిల్డింగ్ ఉందని, తర్వాత అక్కడ కమర్షియల్ యాక్టివిటీ ఉందనేది మనకి తెలియదంటే మీనింగ్ ఆ రికార్డులో ఉండదు, తర్వాత అందులో ఏం సిస్టమ్స్ ఉన్నాయి ఏంటనేది మనకి తెలియదు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో 99% ఆఫ్ ది ఫైర్ ఇన్సిడెంట్స్ లాస్ట్ 1-2 ఇయర్స్లో జరిగినటువంటి వాటిలో 99% ఆఫ్ ది ఫైర్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా నాన్ హై రైజ్ బిల్డింగ్స్లోనే అయినాయి. ఓకే, సో పెద్ద ఫైర్ ఇన్సిడెంట్ మనకు తెలిసింది హై రైజ్ బిల్డింగ్లో అయింది, ఓన్లీ స్వప్నలోక్. దాంట్లో ఫైర్ ఎన్ఓసి లేదు, దాని మీద ప్రాసిక్యూషన్ అయ్యి తర్వాత కోర్టులకు తిరిగి చాలా కథ అయింది. అల్టిమేట్లీ ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్, వాళ్ళ షాప్స్ అన్నీ కూడా ప్రైవేట్ పర్సన్స్కి ఆల్రెడీ సోల్డ్ అవుట్. సో ఆ అసోసియేషన్ అనేది చాలా గొడవలు చేసి మళ్ళీ ఓపెన్ చేయించుకున్నారు కానీ బట్ స్టిల్ వాళ్ళు ఫైర్ సిస్టమ్స్ సరిగా పెట్టుకోలేదు. దట్ ఈస్ ద డేంజరస్ ప్లేసే, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, ప్రాసిక్యూషన్. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే ప్రాసిక్యూషన్లో 2 పార్ట్స్, ఒకటేమో క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఏమో పోలీస్ చేస్తారు, సో అది ఛార్జ్షీట్లు అవి ఉంటాయి. బట్ మన ఫైర్ డిపార్ట్మెంట్ చేసేది సివిల్ ప్రాసిక్యూషన్, అది నోటీసులకి ఆన్సరు, ఇది ఎట్లా అంటే ప్యూర్ సివిల్ కేసు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది, దాని మీద పెద్ద రిజల్ట్ ఉండదు కాబట్టి మీకు తెలియదు దాని ప్రాసెస్ ఏం జరిగిందనేది. బట్ క్రిమినల్ కేసెస్లో ఛార్జ్షీట్స్ అండి. వీఆర్ నాట్ లీవింగ్, ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది, బట్ ద రిజల్ట్ సివిల్ ప్రాసెస్లో మీకు తెలుసు, ఇట్ టేక్స్ టైం. దట్ ఈస్ ద ఇష్యూ అన్నమాట.